నీతిమంతులు ఎందుకు మరణిస్తారు, ఆ మరణాన్ని మనము ఎలాగ డీల్ చేయాలి, హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అనేది ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ డీప్ పెయిన్, ఆ డీప్ సారో నుంచి వీ హ్యావ్ టు విన్ ఓవర్. అంటే ఆ పెయిన్ అండ్ సారోలో కృంగిపోవడం కంటే ఆ దర్శనము ప్రణాళికలో ముందుకెళ్ళడం మంచిది. ఏమేన్ ఏ దైవజనుడికైనా ఉండే దర్శనము ప్రణాళిక ఏంటండి? దేవుని రాజ్యం విస్తరించాలా, దేవుడి రాజ్యం విస్తరించాలా, దేవుడి రాజ్యం ముందుకెళ్లాలా, ఆత్మల రక్షణ జరగాల, పేదలు ఆదరింపబడాలా, కృంగిపోతున్న వాళ్ళు లేవనెత్తబడాలా, బందీ గృహాల్లో ఉన్న వాళ్ళు విడుదల పొందాలి. ఇదే ప్రతి దైవజనుడి యొక్క దర్శనం. అంటే ఇదే టిపికల్ పదాలు వాడినా వాడకపోయినా ఏ దైవజనుడైనా రకరకాలుగా సేవ చేసినప్పటికీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఇదే ఉంటుంది. సో కాబట్టి ఆ ఉద్దేశాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగే సారోలో మనం కూరుకొని పోతే ముందుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. సో కాబట్టి లెట్స్ సీ నీతిమంతుల మరణం గురించి, భక్తుల మరణం గురించి వాక్యం ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనము లెట్స్ సీ ద డెత్స్ దట్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. మరణిస్తారు అన్న విషయము మనకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులైన వారి ఆత్మలు దేవుని బలిపీఠము కింద ప్రార్థన చేయడం, దేవా సత్యస్వరూపి నాదా, ఎన్ని రోజులు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా, మా రక్తము నిమిత్తం, మా మరణము నిమిత్తం మమ్మల్ని చంపిన వారిని నువ్వెన్నడూ తీర్పు తీరుస్తావు అని వాళ్ళు దేవునికి మొరపెడుతున్నప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే 11వ వచనంలో, వారి వలననే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. అంటే ప్రపంచం మొత్తంలో, నాట్ ఓన్లీ ఇట్స్ ఆంధ్ర తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తంలో ఇరాన్, ఇరాక్ లో ఏంటి, మిడిల్ ఈస్ట్ లో ఏంటి, హతసాక్షుల లెక్క మనం చాలా చూస్తున్నాం. అంటే అపోస్తల కార్యములో ఆయన యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులు అవ్వడము, తర్వాత చరిత్రలో చాలా మంది హతసాక్షులు అవ్వడం, చాలా మిషనరీస్ హతసాక్షులు అవ్వడము, తర్వాత ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అవ్వడము, తర్వాత మన దగ్గర కూడా స్టోరీ మొదలైపోయింది. ఇలాగా హతసాక్షులు అయిన వాళ్ళు బలిపీఠం కింద మొరపెడుతున్నప్పుడు దేవుడు అంటాడంట, ఈ హతసాక్షుల నిమిత్తము కొందరు నీ సహదాసులు, సహోదరులు. సహదాసులు అంటే సేవ చేసే వాళ్ళు కొందరు హతసాక్షులు, సహోదరులు అంటే బిలీవర్స్ కూడా కొందరు హతసాక్షులు అవుతారు. అందరు హతసాక్షులు అవుతారంటే అందరు అవ్వరు, అందరూ అయ్యే ఛాన్సే లేదు. యోహాన్ని తీసుకుపోయి హతసాక్షి చేద్దామని నూనెలో పడేసి, అగ్నిలో పడేసి ఏం చేసినా అలా బయటకు వచ్చేసాడు ఆయన, చరిత్ర చెప్తుంది. సో అపోస్తలుడైన యోహాను గారు హతసాక్షులు అయ్యారు అని కొందరు అంటారు, అవ్వలేదని కొందరు అంటారు. కానీ చాలా మటుకు చరిత్ర అవ్వలేదన్న విషయాన్ని చెప్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులే, చేతగాక చచ్చిపోతారు అనేది లేదు. సో అలాగా నిర్ణయించబడిన వాళ్ళు, అంటే మన లెక్క ఏంటంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు, ఇక ప్రతి ఒక్కరు కూడా చంపబడతారు, ప్రతి ఒక్కరు కూడా ఇలాగైపోతారు, మనం బెంబేలుపడి భయపడి అవ్వాల్సింది లేదు. దేవుని సన్నిధిలో పక్కా లిస్టు, పక్కా లెక్క ఉంది. ఆయన హతసాక్షుల లెక్కలో ఉన్నవారే తప్ప మిగతా వారిని ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు వాళ్ళని లేవనెత్తుతాడు. అంటే ఇలాగంటే టక్కుమని చనిపోయేది లేదండి. మన ప్రాణము దేవుని ఆధీనములో ఉంది కాబట్టి ఆ లెక్కలో ఎవరైతే ఉన్నారో సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు, అంటే ఆ లెక్క పూర్తయ్యేంత వరకు కూడా ఆ లెక్కలో ఉన్నవారు మాత్రమే అలాంటి హతసాక్షి అనే మరణం పొందగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు ఎన్ని కత్తిపోట్లు పొడిచినా ఏం చేసినా బ్రతికిస్తాడు, బ్రతికే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారిని ఎంత కొట్టారండి. అక్కడ వెళ్ళినప్పుడు ఎథెన్స్ లో అక్కడ ఫుల్గా కొట్టేసి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని లాగి బయట పడేసినప్పుడు ఆయన తెల్లారి లేసి వెళ్ళిపోతాడు, ఇంకా సువార్తకి వెళ్ళిపోతాడు. ఆ దెబ్బలు ఎట్టిపోయినాయో, ఆ మరణం ఎట్టిపోయిందో, సచ్చింత కొట్టినా కూడా ఆయన బ్రతుకుతాడు, కొరడా దెబ్బలు కొట్టినా కూడా ఆయన బ్రతుకుతాడు. పడవలో 3 సార్లు పడవ బద్దలైతే అందరూ కూడా సముద్రంలో పడి చచ్చిపోవాలి, అలాగే కూడా బ్రతుకుతాడు. ఆ పడవలో రోమాకి వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఐలాండ్కి వెళ్తాడు, ఐలాండ్ లో విషపాము కరుస్తుంది ఆయనండి, పాము కరిచినా కూడా బ్రతుకుతాడండి బాబు. రాళ్ళతో కొట్టినా బ్రతుకుతాడు, పాముతో కరిచినా బ్రతుకుతాడు, సముద్రంలో పడవ పగిలినా బ్రతుకుతాడు, తర్వాత కొరడాలతో కొట్టినా బ్రతుకుతాడు, తిండి లేక బాధ వేదన పడినా కూడా ఆయన బ్రతుకుతాడు. ఆయన సమయము ముగించినప్పుడు రోమాలో ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఇంప్రిజన్మెంట్ లో, సెకండ్ ఇంప్రిజన్మెంట్ లో ఆయన హతసాక్షి అయిపోతాడు. అంటే నేను అనేది ఏంటంటే లెక్క పూర్తయ్యే వరకు, సమయం వచ్చేంత వరకు మన ప్రాణాలు 100% దేవుని ఆధీనములోనే ఉన్నాయి. ఆయన ఆధీనములోనే మనం ఉంటాము. ఆయన అప్పచెప్తే తప్ప ఎవరు కూడా మన ప్రాణాలను తీసే ఆధిక్యత వాళ్ళకు లేదు. ఎందుకంటే మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, లెట్స్ గో, 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. సో మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సో మన మరణము, మనల్ని పాతాళంలో పడేయాలి అన్న వాళ్ళ ప్రయత్నము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. దాన్ని దాటి వచ్చేది ఎవరు లేరు. మరి ఎందుకండి కొందరు అలాగా చచ్చిపోతున్నారు? ఎందుకండి మిడిల్ ఈస్ట్ లో తలకాయ కోసి
చంపేస్తున్నారు, ఎందుకండి ఇలాగ హత్సాక్షులు అయిపోతున్నారు, ఎందుకండి పాస్టర్ల మీద దాడులు జరిగి చచ్చిపోతున్నారు, అమెరికాలో ఒక ఆయన చచ్చిపోయాడంట, ఇక్కడ జనాలు చచ్చిపోతున్నారు, నార్త్ ఇండియాలో చాలా మంది చచ్చిపోతున్నారంట, ఏంటండి ఏం జరుగుతుంది అని అంటే, ఆ లెక్క పూర్తయ్యే లెక్కలో ఎవరైతే ఉంటారో వాళ్ళ సమయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆ మరణము వాళ్ళని చేరుతుంది తప్ప ఆ మరణము మరియు పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తుని దాటి ఏ మరణము కూడా దైవజనుణ్ణి చేరదు. కాబట్టి ఆ నిరీక్షణలో మనం ఉండాలి. అయ్యో ఇక చంపేస్తారు, మా పని అయిపోద్ది, మేము వెళ్ళిపోతాం, వామ్మో సువార్త ఎలాగే చేయాలని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ లెక్క పూర్తి అవ్వాలా, మన సమయము రావాలా, అప్పటి వరకు యేసే మనకు అడ్డుకట్ట వేస్తాడు. సమయము ముగించినప్పుడు పౌలు గారు అంటారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 అంటారు, ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, లెట్స్ గో టు ఫిలిపియన్స్ 1:23, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉన్నది. ఆయన వెళ్ళిపోతాడంటే ఎక్కడ వెళ్ళిపోతాడు? యేసుక్రీస్తు పక్క రూమ్ లో ఉన్నాడా? వెళ్ళిపోయి పక్క ఊర్లో ఉన్న యేసయ్యను కలవడానికి ఎక్కడున్నాడు? యేసయ్య మూడో ఆకాశంలో ఉన్నాడని ఆయన 2 కొరింథీ 12వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వస్తాడు. మూడో ఆకాశంలో పరదేశంలో నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నాను అని చెప్తాడు. సో కాబట్టి నేను వెళ్ళిపోయి యేసయ్యతో ఉంటా, నేను చచ్చిపోయి యేసయ్యతో ఉంటా, అదే నాకు మేలు అంటాడు. అంటే మరణించిన వాళ్ళకి కీడు జరగట్లేదు. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండి ఒకసారి, ఫిలిప్పీలు 1:23, క్రీస్తుతో కూడా నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు 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 మేలు. నేను వెళ్ళిపోతే నాకు మేలు, కానీ అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉంది. కానీ పోనయ్య బాబు, పోవట్లేదు, దేవుడు నన్ను తీసుకుపోవట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఉండి స్వార్థ చెప్పాలి కాబట్టి ఆయన నన్ను తీసుకుపోవట్లా. పౌలు గారు అంటున్నారంట, తీసుకుపోవయ్యా బాబు, వచ్చేస్తాను నీ దగ్గరికి అంటే, దేవుడు అంటున్నాడంటే ఆహా నువ్వు ఉండాలి ఇంకా కొన్ని రోజులు అంటున్నాడంట. ఎందుకయ్యా నేను ఉండాలి అంటే, నువ్వు స్వార్థ చెప్పాలి కదా, నువ్వు స్వార్థ చెప్పాల్సిన పని చాలా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అని. అంటే మరణము అనేది క్రైస్తవ విశ్వాసములో కీడు కాదు, మరణము అనేది క్రైస్తవ విశ్వాసములో ఒక అఘాయిత్యము కాదు. ఆ మరణం అనేది అకస్మాత్తుగా మన మీదికి రాదు. దేవుడి ప్రణాళికలో మరణము యొక్కయు పాతాళపు యొక్క తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు అనుమతిస్తే తప్ప ఆ మరణము దైవజనులని లేకపోతే సహదాసులని సహోదరులని అన్నారు కదా, సో దైవజనులని దేవుని నమ్ముకున్న బిడ్డలని ఆ మరణము చేరాలి అంటే మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు అనుమతిస్తేనే తప్ప అది మన దగ్గరికి రాదు. సో పౌలు గారు నేను చంపే అన్న కూడా దేవుడు చంపేలా, కొరడాలతో కొట్టినా, రాళ్ళతో కొట్టినా, జైల్లో పడేసినా, లేకపోతే పడవ బగిలిన అన్నిట్లో కూడా దేవుడు బ్రతికించాడు. పాము గరిచినా దేవుడు బతికించాడు. ఎందుకు బతికించాడు? ఆయన సువార్త చెప్పే ప్రణాళిక ఆయన జీవితంలో ఉంది కాబట్టి. సో కాబట్టి లోకంలో జరుగుతున్న వాటిని చూసి మీరు భయపడి దిగులు పడి వామ్మో నన్ను చంపేస్తే అనుకోవద్దు. ఆ భయానికి మీరు తావియొద్దు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు అధికారము కలిగిన, దాని తాళపు చెవులు కలిగిన యేసేను మనం నమ్ముతున్నాము కాబట్టి ఆయనను దాటి మరణం మన దగ్గరికి రాదు. ఆయనను దాటి, ఆ ప్రణాళికను దాటి మరణం మన దగ్గరికి రాదు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. రైట్. సో తర్వాత నీతిమంతులు భక్తిపరులు సడన్ గా ఎందుకు మరణిస్తారు అంటే, యెషయా గ్రంథము 57:1 వచనం, యెషయా గ్రంథము 57:1 వచనంలో, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. సో భక్తులైన వాళ్ళు చనిపోతున్నప్పుడు రాబోయే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అంటే రాబోయే కాలంలో చాలా కీడు ఉందన్నమాట, చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. దేవుడు అంటాడంటే రాబోయే రోజులు చాలా భయంకరమైనవి, ఆ రోజులు మీరు చూసి తట్టుకోలేరులే, మీరు నా దగ్గరకు వస్తేనే మంచిది అని. ఎవరైతే లెక్కలో ఉన్నారో, ఎవరి సమయం అయితే ముగించిందో, ఎవరి ప్రణాళిక అయితే తీరిపోయిందో, ఆ మంచి ప్రయాణము ఎవరైతే ముగించారో, ప్రణాళిక ముగించిందో, దేవుడి ప్రణాళికలో దేవుని సమయంలో ఉన్నారో, దేవుడు మరణాన్ని అనుమతించారో వాళ్ళు మాత్రమే ఎప్పుడు వెళ్ళిపోతారు? రాబోయే కీడుని చూడకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. అది మేలుకే వాళ్ళకు జరుగుతుంది అని వాక్యం చెప్తుంది. సో కాబట్టి మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు యేసే దగ్గర ఉన్నాయి. ఆయన అనుమతిస్తేనే మరణం వస్తుంది. ఆయన అకాల మరణాలు ఆయన అనుమతించాడు. ప్రయాణము ముగించిన వాళ్ళు, హతసాక్షుల లెక్కలో ఉన్న వాళ్ళు, లేకపోతే సమయము తీరిపోయిన వాళ్ళు, కొందరికి ఆయుష్ తీరిపోయింది అంటారు కదా, అలాగే సమయం తీరిపోయిన వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క కంప్లీట్ పర్ఫెక్ట్ ప్లాన్ లో మాత్రమే దేవుని సన్నిధికి వాళ్ళు తీసుకోబడతారు. పౌలు గారు చెప్పినట్టుగా ఫిలిప్పీలు 1:23లో అది వారికి మేలే. రైట్. అంటే దైవజనులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు కూడా దేవునికి మహిమకరమైన కార్యాలు చేస్తారు. చనిపోయిన తర్వాత కూడా సంసోను మరణము ద్వారా ఎలాగ మహిమ కార్యాలు జరిగాయో అలాగ మహిమ కార్యాలు జరుగుతాయి. సో కాబట్టి దేవుడు న్యాయము గల దేవుడు, నీతి గల దేవుడు. మరణము అనేది ముగింపు కాదు. మరణం యొక్క ముళ్ళు విరిచివేయబడింది. మరణ భయము నుంచి యేసే మనకు విడుదలనిచ్చాడు. మనము మరణిస్తే ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడికి వెళ్తాం. సో కాబట్టి మన ప్రియులు అనేక మంది మరణించినప్పుడు మనం చాలా వేదన బాధ పొందుతాం. కానీ వాళ్ళందరూ కూడా తిరిగి లేచి యెరూషలేములో
క్రీస్తులో వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పాత నిబంధన పరిశుద్ధులను చూసి ఎలాగైతే ఆనందించారో మనందరం కూడా ఒకరోజు ఈ పరిశుద్ధులందరినీ, మరణించిన వాళ్ళందరినీ చూచి ఆనందించబోతున్నాం. కాబట్టి క్రీస్తులో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఇది మర్మము, లోకానికి ఇది పిచ్చి, లోకానికి అర్థం కాదు. కానీ క్రీస్తులో ఆత్మచేత నింపబడిన మనకు ఇది సత్యము, మనకి ఇది అర్థమవుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, మనిషి అన్నాక బాధ వేదన ఉంటది, వాటన్నిటిని జయిస్తూ దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హోప్ గాడ్ స్పోక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, నీ ప్రణాళికలో, నీ శక్తిలో, నీ బలంలో ముందుకెళ్ళినట్లు కృప దయచేయండి అయ్యా తండ్రి. మరి నాయన, నాబోతు విషయంలో నువ్వు ఎలాగైతే న్యాయము తీర్చావో, నిరపరాధి యొక్క రక్తము చిందించిన ప్రతి చోట నాయన నీ న్యాయము ఎలాగైతే తీర్చబడిందో అలాగే నీ న్యాయము కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ తీర్పుల కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, మరి నువ్వు గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీ యొక్క మైటీ పవర్ తో నాయన, అయ్యా తండ్రి, నీ మహాజ్ఞానములో నాయన, నీ దీర్ఘ శాంతములో నాయన, అయ్యా తగిన సమయములో తగిన నిర్ణయాలతో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని, అయ్యా తండ్రి నీ కార్యములు జరిగించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.